ఏపీసీఎస్ జవహర్ రెడ్డి పైన వేటు పడేటువంటి అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. సో అతి త్వరలోనే అంటే మోదీ రోడ్ షో అయిపోయే లోపే ఆయన మీద పడితే వేటు పడుతుందో లేకపోతే ఇంకా లేదు అనేటువంటి వార్తలు కూడా కథనాలుగా మనం వింటూనే ఉన్నాం. అసలు ఇంతకీ సీఎస్ పైన వేటు పడేటువంటి అవకాశానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఏంటి, ఏ అంశాలు దానికి దోహదపడుతున్నాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. సిఎస్ జవహర్ రెడ్డి పైన ఈసీ వేటు వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. అదిగో వస్తుంది అని కూడా అంటూనే ఉన్నారు అందరూ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఒకవేళ జవహర్ రెడ్డి పైన ఈసీ వేటు వేస్తే ఏ అంశాలు దోహదపడుతున్నాయి, ఏ అంశాలను బట్టి ఆయన పైన వేటు వేసేటువంటి అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని బదిలీ చేయడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఒకటి కాదు, అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అసలు ఆయన్ని ఎందుకు బదిలీ చేయట్లేదు అని చెప్పి విపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇదే ప్రశ్నలు డీజీపీ విషయంలో కూడా వేశారు. జవహర్ రెడ్డి అలానే ఉన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డిని అయితే ఎట్టకేలకు బదిలీ చేశారు. కానీ జవహర్ రెడ్డి అయితే కొనసాగుతున్నాడు. ఈ జవహర్ రెడ్డిని ఎప్పుడెప్పుడు బదిలీ చేస్తారా అని చెప్పి విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. కారణం ఏంటంటే ఈయన మీద ఉన్నటువంటి కంప్లైంట్లు అనేకం ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు పక్కన పెడితే కొత్త ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు కొత్త చేరినాయి. ఏంటి ఆరోపణలు? బలమైనటువంటి కారణాలు ఏంటి? ఆయన బదిలీ చేయడానికి ఉన్నటువంటి బలమైనటువంటి కారణాలు ఇప్పుడు ఏమున్నాయని అంటే, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అనేది సామాన్యులకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక గత ఏడాది పంట నష్టం జరిగింది. పంట నష్టం జరిగినప్పుడు గత ఏడాది దానికి పంట రాయితీ అనేది ఇవ్వాలి. ఆ పంట రాయితీకి సంబంధించినటువంటి అమౌంట్ ఎప్పుడో మార్చి 1వ తారీఖుని ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి బటన్ అప్పుడే నొక్కాడు జగన్మోహన్ రెడ్డి. కానీ డబ్బులు పడకుండా ఆపారు వ్యూహాత్మకంగా. ఎవరు ఆపారు? జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జవహర్ రెడ్డి ఆపారు. ఇప్పుడు అవి మేము ఇప్పుడు వేస్తాము అంటారు వాళ్ళు. రైతులకి మేము ఇప్పుడు వేస్తాము అంటారు. 800 కోట్లు పైగా, 840 కోట్లు ఏమున్నాయి. 840 కోట్లు పంట రాయితీ వేయాలి రైతులకి. అది ఎప్పుడో మార్చి 1వ తారీఖున బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పడలేదు. మేము ఇప్పుడు వేస్తామని అంటారు. మేము ఇప్పుడు వేస్తామని అంటే రైతులకి ఇప్పుడు డబ్బులు పడితే ఓట్లేదో వాళ్ళు వేస్తారనేటువంటి భ్రమంలో ఉన్నారు. అంటే రైతులు అంత అమాయకులుగా వాళ్ళకి కనిపిస్తున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పచ్చు. ఒక ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఆయన ఈ ఎలక్షన్ టైంలో అప్పుడు నిలిపేసినటువంటి ఫండ్స్ని ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ బటన్ అప్పుడు నొక్కినప్పుడు అప్పుడు ఎందుకు పడలేదు డబ్బులు? మార్చి 1వ తారీఖు ఎక్కడ? ఇప్పుడు మే 7, ఇవాళ 6వ తారీఖు, అంతేనా? మే 6వ తారీఖు. సో మే 6 కదా. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు పడలా. డబ్బులు అంటే కావాలని వ్యూహాత్మకంగా ఆపారు వాళ్ళు ఎలక్షన్ టైంలో వేయటానికి. దాని మీద ఎన్నికల కమిషన్ నో అంది. చూసారా, చంద్రబాబు నాయుడు అడ్డుకొట్టాడు, అందుకే మేము వేయట్లేదని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మళ్ళీ ఫోన్లు చేసి రైతులకి మేము ఇవ్వాలనుకున్నాం మీకు పంట రాయితీ డబ్బులు, కానీ చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు. మొన్నటి వరకు ఏం చేశారు? వృద్ధులకి అందరికి ఫోన్ చేసి మేము పెన్షన్లు వేయాలనుకున్నాం 1వ తారీఖు, కానీ చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశాడు, అందుకే మీకు వేయట్లేదని ఐవీఆర్ఎస్ కాల్స్ రోజుకు 5-6 సార్లు ఒక్కొక్కరికి చేసి చెప్తున్నారు. దాని మీద కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయాలి. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేయకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ మీద తాత్సారం చేస్తూ ఉన్నారు. అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్కి దాదాపు అదొక 650 కోట్ల రూపాయలు ఏముంది. ఆ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా మార్చి 16వ తారీఖున 15వ తారీఖున బటన్ నొక్కాడు. అప్పుడే పడాలి కదా, ఏప్రిల్ అన్నా పడాలి కదా, షెడ్యూల్ రాకముందన్నా పడాలి కదా. అప్పటి నుంచి వేయకుండా ఇప్పుడు మేము ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేస్తాం అంటాడు. వేస్తామని చెప్పి అడిగారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అడిగితే నో అంది ఎలక్షన్ కమిషన్ నో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆపిచ్చేసాడని చెప్పి మళ్ళీ ఇది ఒక స్టూడెంట్స్కి అందరూ ఫోన్ చేసి, స్టూడెంట్స్కి లేదా స్టూడెంట్స్ పేరెంట్స్కి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు ఆపిచ్చాడు మీ ఫీజు రియంబర్స్మెంట్ పడకుండా అని చెప్పి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం. అంటే దీన్ని స్టూడెంట్స్ ఓట్లు వేస్తారండి. అంటే ఇంతకాలం పాటు ఆపడానికి కారణం ఎవరు? అది షెడ్యూల్ ప్రకారం డబ్బులు ఆ రోజే పడిపోవాలి, లేదా ఒక రోజు 2 రోజులు, ఒక వారం. కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చే 1 డే బిఫోర్ 2 డేస్ బిఫోర్
మహిళలకు సంబంధించి ఆసరా అనే ఒక పథకం ఉంది, అది కూడా నొక్కారు. అప్పుడు కూడా 2 రోజులైనా కానీ పడలేదే. లేదు, అది పడకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఆపారు మీరు అసలు డబ్బులుండి కూడా? అదే టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులు 13,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. పెండింగ్ బకాయిలు, పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ బిల్లులు, బకాయిలు కాదు బిల్లులు, కాంట్రాక్ట్ బిల్లులు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? బటన్ ఎప్పుడో నొక్కారు కదా, ఇప్పుడు దాకా ఎందుకున్నారు అంటే దీని వెనక హిడెన్ ఎజెండా ఉందా లేదా? ఆ హిడెన్ ఎజెండాకి సహకరించింది ఎవరు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి. అక్కడ ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి బటన్ నొక్కడం వరకే, మిగతా ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయాలి? జవహర్ రెడ్డి చేయాలి. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట వింటున్నాడు కాబట్టి జవహర్ రెడ్డి ఎలక్షన్లో ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు ఆపి మేము ఇప్పుడు వేస్తూ ఉంటారు. అంటే డబ్బులతోటి ఓట్లు కొనాలి అనుకుంటున్నాడు. ప్రభుత్వ డబ్బుతోటి ఓట్లు కొనాలనుకుంటున్నారు. అంటే ప్రజల డబ్బుతోటే ప్రజలను కొనాలనుకుంటున్నారు. విచిత్రమైన పరిణామం ఇది. ప్రజల డబ్బుతోటే ప్రజలను కొనాలని చెప్పి అనుకుంటూ దీన్ని అడ్డుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మళ్ళీ వాళ్ళు చెప్తారు. కానీ అందరికీ తెలిసిందే కదా, ఎలక్షన్ కోడ్ ఉంటే గవర్నమెంట్ ఏం చేయలేదు, అంతా ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందని. కానీ తెలుసు, IVRS కాల్స్ ఫోన్ చేసి ప్రతి వాళ్ళు మేము డబ్బులు వేస్తున్నాము మీకు పడకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు కదా. అవును. ఇప్పుడు వాళ్ళల్లో ఒక 10 మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు నమ్మేవాళ్ళు ఉంటారు కదా, అందరూ నమ్మకుండా ఉంటారు కదా. ఒక 4 సార్లు చెప్తే అబద్ధమైన నిజం అనేది ఆలోచిస్తారు కదా, ఆ పని చేస్తున్నారు వాళ్ళు. సో దీని అందరూ కానివారు జవహర్ రెడ్డి. ఓకే. జవహర్ రెడ్డి ప్రధానమైనటువంటి సూత్రధారి. దానికి పాత్రధారి జవహర్ రెడ్డి అయితే సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి గేమ్ ఇది. ఈ గేమ్లో స్టూడెంట్స్ బలైపోతున్నారు, రైతులు బలైపోతున్నారు, వృద్ధులు బలైపోతున్నారు. ఏప్రిల్లో 33 మంది పెన్షన్లు తీసుకోవడానికి వచ్చి చనిపోవడానికి కారణం ఎవరు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తారు కదా, జవహర్ రెడ్డి అని. తర్వాత మళ్ళీ ఇప్పుడు మేలో పెన్షన్లు బ్యాంకులకు వేసి దాన్ని టిపికల్ చేసిన ఎవరు ఇష్యూని, ఎవరైనా సమస్య వస్తే ఆ సమస్యని ఈజీగా పరిష్కరిస్తారు అధికారి. ఎవరైనా సరే పరిష్కరించాలి, అది బాధ్యత. ఎందుకంటే ప్రజల డబ్బుని జీతం రూపంలో ప్రతి నెల తీసుకుంటున్నావు, వాళ్ళ డబ్బు వాళ్ళ శ్రమ అనుభవిస్తూ నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు కదా, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా నువ్వు పరిపాలన అందించాలి కదా. అలా కాకుండా బ్యాంకులు వేసేసి బ్యాంకుల చుట్టూ తిప్పుతూ గ్రామ వార్డు సచివాలయాల దగ్గర బ్యాంకుల దగ్గర, గ్రామ వార్డు సచివాలయాలు ఎక్కువ, బ్యాంకులు ఎక్కువ సంఖ్య, అదంతా తెలియదు, ఆ మాత్రం తెలుసు కదా. ప్లస్ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళందరితోటి డైరెక్ట్గా పంపించి పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యవస్థను ఉపయోగించుకోకుండా జగన్మోహన్ రెడ్డికి ఏదో లబ్ధి చేకూర్చాలని చెప్పి నువ్వు పెన్షన్ని బ్యాంకులు వేయించావా లేదా? ఈ కాజులు చాలు కదా. లేటెస్ట్ కాజులు నేను చెప్పాను, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేదా పంట రాయితీకి సంబంధించిన అమౌంట్ కానీ ఇవన్నీ పడకుండా చేసి అడ్డుకున్నారు. తర్వాత ఇప్పుడు బదిలీలకు సంబంధించి కూడా అనేక, ఇప్పుడు ఆల్రెడీ పోస్టల్ ఓటింగ్ విషయంలో ఏ విధంగా సర్కస్ చేశారో చూసాం మనం. ప్రభుత్వం నుంచి కొంతమంది ఆర్ఓలు కానీ కొంతమంది పోలింగ్ ఆఫీసర్స్ కానీ సర్కస్ చేశారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏదో చేయడానికి. ఇవన్నీ జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉండబట్టే కదా జరుగుతుంది. కాబట్టి ఈయన బదిలీ చేయాల్సిందే అని చెప్పి అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని పక్కన పెట్టేసింది, రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని కూడా పక్కన పెట్టేస్తే అప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరుగుతుంది. అదర్వైజ్ జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉన్నంతకాలం ఫ్రీగా పోలింగ్ జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. తర్వాత అమ్మిరెడ్డి ఒక డిఐజీ, అనంతపురం ఏరియా డిఐజీ అమ్మిరెడ్డి అతను వీరవిధేయుడు జగన్మోహన్ రెడ్డికి, ఆయన్ని బదిలీ చేశారు. ఆయన బదిలీ చేసిన తర్వాత ఇప్పుడు నొప్పి తగిలింది జగన్మోహన్ రెడ్డికి. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. సో సిఎస్ జవహర్ రెడ్డి పైన చాలా కేసులు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి ఆయన పైన వేటు పడడానికి. మరి ఏ అంశం పైన ఈసీ తీసుకుని వేటు పడేస్తుంది ఏంటనేది చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో. ఖచ్చితంగా వేటు పడాలి. నరేంద్ర మోడీ యాక్చువల్గా అనకాపల్లి వచ్చారు. అనకాపల్లి వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా సిఎస్ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు అనేది వినిపించింది. ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ విజయవాడ రోడ్ షో రాబోతున్నారు. ఈ లోపుగానే ఇంతకు ముందు వీడియోలో కూడా మీరు అన్నారు కరెక్ట్గా 8వ తారీఖు రోడ్ షో ఉంది విజయవాడలో. సో రోడ్ షో అయిపోయే లోపు జరిగితే
జరిగినట్టు సిఎస్ బదిలీ, లేకపోతే ఇంక జరగనట్టే అని అన్నారు. మరి చూద్దాం అలాగే జరుగుతుందా లేదా, అలా జరగాలని చెప్పి ఆశిద్దాం.